హాయ్ అండి. ప్లెయిన్ బిర్యానీ రైస్ అండ్ చికెన్ కర్రీ చేసుకుందాము. ప్లెయిన్ బిర్యానీ రైస్ చూసారా ఎంత బాగా వచ్చిందో, అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ. అండ్ దీని కాంబినేషన్ చికెన్ కర్రీ సూపర్ ఉంటుందండి. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు. ఫస్ట్ మనం రైస్ ప్రిపరేషన్ చూద్దాము. రైస్కి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. దానికి ఆనియన్స్ చాలా పల్చగా చాప్ చేసుకోవాలండి, సన్నగా. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఫస్ట్ మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కావాల్సిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టకూడదండి. ఆనియన్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల మాడిపోతాయండి. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయినాయో. మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే బిర్యానీ అంత బాగుంటుందండి. తర్వాత పక్కకు తీసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ వేసుకొని సరిపడా కొంచెం గీ వేసుకోవాలండి. నేను 5 స్పూన్స్ గీ వేసుకున్నాను. అవి హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీ 5 వేసుకున్నానండి, సన్నగా స్లిట్ చేసుకొని. బిర్యానీ మసాలాలు వేసుకున్నాను, బిర్యానీ దినుసులు. అండ్ 1 స్పూన్ షాజీరా వేసుకున్నాను. అవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక హ్యాండ్ఫుల్ పుదీనా, హ్యాండ్ఫుల్ కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం బిర్యానీ మసాలా రెడీ చేసుకుందాము. 1/2 జాపత్రి, 1 స్టార్ అనేసి, 1/2 జాజికాయ, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, 1 పావు టీ స్పూన్ మిరియాలు వేసుకొని మనం ఇలా బరకగా పొడి పట్టుకోవాలండి. అందులోనే మనం ఫస్ట్గా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఒక హ్యాండ్ఫుల్ వేసుకోవాలి. అవి కూడా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత 100 గ్రామ్స్ కర్డ్ వేసుకొని అది కూడా బ్లెండ్ చేసుకోవాలి. సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలండి మొత్తం పేస్ట్గా. ఆ పేస్ట్ని మనం ఈ పుదీనా కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత పేస్ట్ కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేటట్టు. 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలండి. అండ్ మా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాము. బిర్యానీకి ఎప్పుడైనా కారం, పసుపు చాలా తక్కువ వేసుకోవాలండి. మనకి బిర్యానీలో స్పైస్ అన్నది మనం వాడే మసాలా పొడి వల్ల వచ్చేసిద్దండి. చక్కగా ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా. తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1 గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి. మాకు తీసుకున్న రైస్కి సరిపోయేటట్టు ఎసురు పోసుకున్నాము. ఎసురు చక్కగా తెరలు కాగుతున్నప్పుడు 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకోండి. ఇలాగ లెమన్ స్క్వీజ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అండ్ రైస్ అతుక్కోకుండా పొడి పుల్లాడుతూ వచ్చిద్దండి. 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలండి. ఒకసారి చక్కగా తిప్పుకొని అండ్ మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా ఒకసారి చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. తర్వాత తీసి ఇలా మొత్తం ఒక దగ్గరికి అయిపోతుంది కదండి. అలా అయినప్పుడు మసాలా ఒక దగ్గర ఉంటుంది, ఒక దగ్గర చప్పగా ఉంటుంది రైస్. ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. ఇలాగ కలుపుకొని లిడ్ పెట్టేసుకోవాలి. మనం లిడ్ పెట్టేసుకున్నాక ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కుక్ చేసుకోవాలండి. అండ్ తర్వాత కొంచెం 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత రైస్ మంచిగా కుక్ అయిపోతుందండి. ఒక 1/2 అవర్ తర్వాత తీసి మనం సర్వ్ చేసుకుంటే నీట్గా పొడిపుల్లాడుతూ వచ్చిద్ది. అండ్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. సరిపడా ఆయిల్ వేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందాము. చూసారా చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చినాక మనం ముందుగా ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదండి, ఆ చికెన్ వేసేసుకుందాం. మొత్తం వేసుకొని కింద నుంచి చక్కగా కలిపెట్టుకుందామండి. అప్పుడు మనం ఇలా కలిపేయడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది. మనం స్పెషల్గా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ చికెన్లో ఉన్న నీరే బయటకు వచ్చి ఉన్న వాటర్తోనే చక్కగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఈలోపు మనము గ్రేవీ కోసము పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. 2 స్పూన్స్ జీడిపప్పు వేసుకుందామండి. 1 స్పూన్ గసగసాలు వేసుకుందాం. 2 స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని చక్కగా పొడి పట్టుకుందామండి. అండ్ ఒక 2 టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. 100 గ్రామ్స్ కర్డ్ కూడా వేసుకొని చాలా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలండి, మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ని మనకి కొంచెం కుక్ అయిన చికెన్లో వేసుకొని మొత్తం కలిసేలా తిప్పేసుకోవాలండి చక్కగా. అండ్ తర్వాత
2 స్పూన్స్ కారం, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. చక్కగా మొత్తం కలిసేటట్టు తిప్పుకొని లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి. చికెన్ అంతా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు. తర్వాత కొంచెం ఎసురుకు సరిపోయేటట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. మేము పులుసుగా తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాం, లేదంటే అసలు వాటర్ వేయక్కర్లేదు. గ్రేవీగా దగ్గరకు వచ్చిద్దండి కర్రీ చల్లపడిపోయేపాటికి. తర్వాత వాటర్తో కూడా ఎసురు కూడా మరిగిన తర్వాత అంటే చక్కగా కుక్ అయిన తర్వాత 2 స్పూన్స్ గరం మసాలా, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసుకోవడమేనండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా.